గొప్పగా ఉంటుంది, ఎంత రసరంజకంగా ఉంటుంది ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. అప్పుడు వచ్చాడు అనుకోకుండా ఎవరు? కర్ణుడు. ఆ వచ్చిన వాడు ఎలా ఉన్నాడు? సాలప్రాంశు. ఆ కర్ణుడు రంగస్థలం మీదకి నడిచొస్తుంటేట వా స్ఫురద్రూపి, అంత తెల్లగా ఉండి అంతెత్తున తెల్లమద్ది చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడన్నారు అంతే నన్నయ్య గారు. అటువంటి వాడు సాలప్రాంశు నిజోజ్వల కవచ్. అందులో ఆయన శశ్వత్కుండలోద్భాసితుడు. ఆయనకి సహజంగా బంగారు కవచం ఉన్నది, బంగారు కుండలములు సహజంగా పుట్టుకతో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంతులు ఆ తెల్లటి ఒంటి మీద పడుతున్నాయి. కర్ణుడు ఎంత అందంగా ఉన్నాడు! కర్ణుడు అందగాడు కాదని మీరు ఎలా అనగలరు? చాలా అందగాడు. ఈ పద్యాలు చదువుతుంటే ఓసారి కర్ణుడిని చూస్తే బాగుండు అనిపించే అంత అందగాడు. బాలార్క ప్రతిమ, బాలసూర్య బింబం ఉంటుందే, పసుపచ్చటి రంగులోకి వస్తుంది, అది బలి మెరిసిపోతుంటుంది బంగారు వర్ణంలో. అలా ఉన్నాడు. నాన్నగారి పోలిక ఎక్కడికి పోతుంది? అందుకని బాలార్క ప్రతిమను. మరి అటువంటి బాలార్కుణ్ణి చూసి కదా ఇలాంటి కొడుకు కావాలంది. అలాంటి కొడుకు అప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఇంకెంత అందంగా ఉంటాడు, ఇంకెంత కాంతితో ఉంటాడు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరా పిల్లాడని చెప్పి అర్జునుడు అంటే అందరికీ తెలుసు, ఈయన ఎవరో పాపం ఎవరికి తెలుసు. ఎంత జాలికరమైన విషయం అది నిజంగా. నిజానికి నేను భారతం చదువుకున్నప్పుడు నాకు అర్థమైనంత వరకు ఇంత అందగాడు ఎవడూ లేడు. కాబట్టి శరాసనధరు చేతిలో బ్రహ్మాండమైన కోదండాన్ని పట్టుకుని ఉన్నాడు. బద్ధోగ్రనిస్త్రంశు, మొలకి వాడి కత్తి ఒకటి కట్టుకుని ఉన్నాడు. ఎక్కడికి పోతాయి ఆ పౌరుష ప్రతాపాలు? ఎక్కడికి పోతుందో ఆ పరాక్రమం? ఎక్కడికి పోతుందో శౌర్యం? ఎక్కడికి పోతుంది? కాబట్టి శౌర్యాలంకారు, శౌర్యమే అలంకారంగా కలిగిన వాడు. సువర్ణవర్ణు, బంగారు రంగు కలిగిన వాడు. నన్నయ్య గారికి తెలివి తీరట్లా ఎన్ని మాటలు వేసేస్తున్నారు. పద్యమంతా విశేషణాలే కర్ణుడు కనపడేటప్పటికే. సువర్ణవర్ణు, ఘను, గొప్పవాడు. కర్ణాఖ్యున్, కర్ణుడిని పేరు కలిగినటువంటి వాడు. అటువంటి కర్ణుడు చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. కానీ ఇంత చేసి దృష్టిని ఆకర్షించిన అర్జునుడు కర్ణుడు సభాప్రవేశం చేసేటప్పటికి ప్రజలందరి దృష్టి ఆయన వైపుకి వెళ్ళింది. అబ్బా ఎవర్రా అలా ఉన్నాడు! కర్ణుట